తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. జేఏసీ పిలుపుతో కార్మికులంతా జంగ్ సైరన్ మోగించడంతో డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. డిపోల ముందు బైఠాయించి తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరసనలు, ధర్నాలు చేశారు. అరకొరగా ప్రైవేట్ బస్సులు నడుస్తున్నా రాష్ట్రంలోని ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమ్మెను వెంటనే విరమించాలని అటు ఆర్టీసీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాయి. అయినా సమ్మె విషయంలో తగ్గేది లేదంటోంది ఆర్టీసీ. జేఏసీ తమ డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో మంత్రులు పొన్నం, ఉత్తమ్, వివేక్లు అత్యవసరంగా సమావేశమయ్యారు. సమ్మె విరమణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై మీటింగ్లో చర్చించారు. మరోవైపు ఆర్టీసీ బస్సుల సమ్మెతో తెలంగాణ వ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలుచోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించగా మరికొన్ని చోట్ల ప్రజలు ఇబ్బందుల దృష్ట్యా ఆర్టీసీ అద్దె బస్సులను నడిపించింది. సంగారెడ్డిలో ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థుల సమయానికి పరీక్షలకు హాజరు కాలేకపోయారు.